హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయువు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అన్‌మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి ఒకసారి వచ్చి అగ్నివీర్ వాయువు 2026 బ్యాచ్‌కి సంబంధించినటువంటి రెండో నోటిఫికేషన్ ఇది. ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్ విషయానికొస్తే చూడొచ్చు. 11థ్ జూలై 2025 నుంచి స్టార్ట్ అయ్యి 31 జూలై 2025 వరకైతే చాయిస్ అయితే ఉంది. ఇంగా ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి దీనికి 25 సెప్టెంబర్ నాడైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా లెవెల్ వైస్‌గా. అలాగే ఎలిజిబిలిటీ విషయానికొస్తే ముందుగా ఏజ్ వచ్చేసి 2 జూలై 2005 నుంచి ఇంకా 2 జనవరి 2009 మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ గూడా లేదు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే చూడొచ్చు. ఇంటర్‌లో ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. ఎంపీసీలో మళ్ళీ 50% మార్క్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. ఇంగ్లీష్‌లో 50 మార్క్స్ వచ్చుండాలి. అలాగే టోటల్ మార్క్స్ కలిపితే 50% అయితే వచ్చుండాలి. వీరు మాత్రమే ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. లేదు ఇంగా డిప్లొమా కోర్స్ విషయానికొస్తే డిప్లొమాలో 3 ఇయర్స్ ఇంజినీరింగ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. వీళ్ళకి గిట్ట ఇంగ్లీష్‌లో 50% మార్క్స్ కలిగి ఉండాలి. అలాగే టోటల్ మార్క్స్‌లో 50% మార్క్స్ కలిగి ఉండాలి. అలాగే ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్‌లో పాస్ అయిన వాళ్ళకు రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, ఈ రన్నింగ్‌లో హైట్, చెస్ట్ ఎంతుండాలో మనం ఒకసారి గమనించినట్లయితే హైట్ విషయానికొస్తే 152 సెంటీమీటర్స్ మేల్ వాళ్ళు కలిగి ఉంటే సరిపోతుంది. ఫీమేల్ వాళ్ళకొచ్చేసి 152 సెంటీమీటర్స్ వాళ్ళు కలిగి ఉంటే సరిపోతుంది. ఇంగా ఈ వెయిట్ విషయానికొస్తే 50 కేజీస్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అలాగే నెక్స్ట్ చెస్ట్ విషయానికొస్తే మేల్ వాళ్ళకొచ్చేసి 77 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. గాలి పీల్చుకున్న తర్వాత మొత్తం 83 అయితే కావాలి. అంటే 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే కావాలి. ఇంక ఫీమేల్ వాళ్ళకొచ్చేసి ఉన్న చెస్ట్‌లో వాళ్ళకు 5 సెంటీమీటర్స్ అయితే పెరిగితే చాలు గాలి పీల్చుకున్న తర్వాత. అలాగే సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే ముందుగా ఫేజ్ 1లో ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకిచ్చిన డేట్‌లో ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వారి అప్లికేషన్ ప్రకారము అడ్మిట్ కార్డ్‌లయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసిన వాళ్ళకు ఎగ్జామ్ వచ్చేసి ముందుగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏమేమి సబ్జెక్ట్‌లో కండక్ట్ చేస్తారంటే 1 అవర్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు 10, 10+2 మీన్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో అడగడం జరుగుతుంది. అంటే సెంట్రల్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో 12థ్ స్టాండర్డ్‌కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ అలాగే 45 మినిట్స్ ఆన్‌లైన్ ఎగ్జామినేషను. ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీష్ మాత్రమే సెపరేట్ అయితే పేపర్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదొచ్చేసి సీబీఎస్ సిలబస్‌లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా అలాగే వచ్చేసి థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ అండ్ అదర్ సైన్స్ గ్రూప్స్ టోటల్ టైమింగ్ వచ్చేసి 85 మినిట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ఇంకా మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి 85 మినిట్స్‌లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఒక్క క్వెషన్ కరెక్ట్ పెడితే 1 మార్క్ అయితే వస్తుంది. ఎలాంటి నెగెటివ్ మార్కులైతే ఉన్నాయని మనం చెప్పొచ్చు. అట్ 0.25కి అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే మీరు 4 క్వెషన్‌లు తప్పు పెడితే 1 మార్క్ అయితే పోవడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామ్‌లో ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళకు మనకు మెరిట్ తీసి ఆహ్, ఏమంటారు రన్నింగ్‌కి షార్ట్ లిస్టింగ్ చేసి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది రన్నింగ్‌కు. అయితే రన్నింగ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో తెలుసుకుందాం. ముందుగా మేల్ వాళ్ళకొచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ వచ్చేసి వితిన్ 7 మినిట్స్‌లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఫీమేల్స్ వచ్చేసి 8 మినిట్స్‌లో పరిగెత్తాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్‌కు రన్నింగ్ అయిపోయిన తర్వాత రన్నింగ్‌లో ఎవరు క్వాలిఫై అయితారో వాళ్ళకు 10 పుష్ అప్స్ అయితే ఆహ్, 1 అటెంప్ట్‌లో మాత్రమే కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిట్ అప్స్ 10 అయితే అది 1 మినిట్‌లో కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ 20 స్క్వాట్స్ వచ్చేసి 1 మినిట్‌లో కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకొచ్చేసి సిట్ అప్స్ వచ్చేసి 1 మినిట్ 30 సెకండ్స్‌లో కొట్టాల్సి ఉంటుంది.
ఇంకా 15 స్క్వాడ్స్ వాళ్ళు 1 మినిట్‌లో కొట్టాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అది అగ్నివీర్ సైట్‌లో ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 550 అయితే ఉంది అందరికి. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్‌లు ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.